కర్ణాటకలో కాఫీ టీ అమ్మకాల బంద్. జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో చిరు వ్యాపారుల నిరసన. లక్షల్లో పన్ను కట్టాలంటే కొందరికి నోటీసులు ఉందని ఆందోళన. సీఎం సిద్ధరామయ్య చర్చలట. పన్నులు వసూలు చేయబోమంటే ముఖ్యమంత్రి ఆమె ఆందోళన విరమణట. చూసినా వాస్తవమే. ఇప్పుడు వాళ్ళు కాఫీ టీ అమ్మేటోళ్ళ మీదో ఎవరినో మీదో పన్నేస్తారు. ఇప్పుడు అదే వేల కోట్లు లక్షల కోట్లు అక్కడ సబ్జెక్ట్ తెలుసా? తెలియదు. అంటే నేను జనరల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. ఏంటంటే చిరు వ్యాపారులకు ఒక ఫోన్పే ఉంటుంది కదా, అవును, స్కాన్ క్యూఆర్ ఉంటాయి కదా, ఆయన కొంతమంది లక్షల్లో కొద్ది కోట్లు బిల్ చేస్తారు కదా, ఎందుకు ఇంత ట్రాన్సాక్షన్ చేసినా ఇంత జిఎస్టీ కట్టమని బిల్ వేసినట. వాస్తవమే. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ మొత్తం లాభం కాదు, అవునా? సరే, ఒక వంతుకు సరే గవర్నమెంట్ కరెక్టే కావచ్చు, కాదంటలేను. ఆ నిర్ణయం కరెక్టే కావచ్చు, కాదనట్లేను. ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసే పండ్ల షాప్ వాడు ఒక ఎగ్జాంపుల్గా పండ్ల షాప్ వ్యక్తి ఒక 20 లక్షల బిజినెస్ చేసిండు, 30 లక్షల బిజినెస్ చేసిండు. ఆయన జిఎస్టీ ఏం చేస్తాడు? రోడ్డు అమ్ముకుంటాడు. అదే కదా. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు నువ్వు ఆ స్థాయిలో జిఎస్టీ తీసుకోవాలంటే నేనేమంటున్నానంటే, మీరు జిఎస్టీ వసూలు చేస్తారు, షర్టు వసూలు చేస్తారు, ఇప్పుడు వసూలు చేస్తారు, ఇంకోటి వసూలు చేస్తారు. మీరు సరైన కల్పన కల్పించండి, అంటే సరైన వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది, అంతే కదా. అతని దగ్గర వస్తుంది, అతనికి షెడ్ వేసి ఇవ్వండి, మంచి షెడ్ వేసి నన్ని వసతులు కల్పించి అప్పుడు జిఎస్టీ వసూలు చేయండి, కిరాయి వసూలు చేసినట్టుగా. ఇప్పుడు జిఎస్టీ కరెక్ట్ వసూలు చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారస్తులు చూద్దాం, జీరో దందాలు బొచ్చాడు ఉంటాయి, వాళ్ళపైన జిఎస్టీ చేస్తానా? ఇప్పుడు పోయి ఎతుకుతే జీరో బిల్లులు 100 తేవాలి. వాస్తవం అని చెప్తున్నాయి. ఇలా మారోడు అంట కదా, అంటే రాజస్థాను, ఉత్తరప్రదేశ్ వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు అనేక జిల్లాల్లో విస్తరించిపోయారు. వాళ్ళు మనలు కూడా ఏం చేస్తారంటే రాజస్థాన్ దుకాణం కాడికి పోయే కొంటారు తప్ప ఇంకో దగ్గర కొనరు. అయితే వాస్తవాన్ని పోయి అతను ఏం తెస్తున్నాడు, ఏం కథ ఎవరికి తెలియదు. ఇక్కడ ముచ్చట మొన్న ఏదో జిల్లాలో జూరమాల్ తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఏదో జిల్లా కాదు, వరంగల్ జిల్లాలో డూప్లికేట్ మాల్ తెచ్చి మనం కొంటాం. ఏమైంది? దాని పర్యవేక్షణ లేదు కదా. నేనేం చెప్తున్నా అంటే, ఒకసారి జిల్లా అధికారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఉందో ఇలా అనేక సంస్థలు, ఇలా అనేక దాని ఏమంటారు షాపులు ఇలా మంచిర్యాల జిల్లాలో నెలకొల్పబడ్డాయి. ఈ మంచిర్యాల జిల్లాలో నెలకొల్ప షాపులలో ఏవైతే ఈ ఉత్తరప్రదేశ్ అని రాజస్థాన్ రకరకాల వాళ్ళు వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తారు. అంటే ఏ రాష్ట్రంలోనే ఎవరైనా జీవించారు, తప్పులేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తూ ఉన్నారు, ఏం తెస్తూ ఉన్నారు, ఏ క్వాలిటీ తెస్తున్నారు, ఏ ప్రజలకు ఇది అంటబెడతా ఉన్నారు చూడాల్సిన అవసరం ఉంటుంది వాస్తవానికి.